ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం అన్నదాతకి అపార నష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరద నీటిలో పంటలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల ఇసుక మేటలు వేశాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో వరి, పత్తి, సోయా, మొక్కజొన్న పంటలకి తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారుల అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 30,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వేలాది మంది రైతులకి తీవ్ర నష్టం వాటిల్లింది. చెరువులు, కుంటలు పొంగి పొరలడంతో కట్టలు తెగిపోయి వరద నీరు పొలాల్ని ముంచెత్తింది. దీంతో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. మరికొన్ని చోట్ల నీరు నిలిచి పంటలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కడం జరిగింది. వరద ఉధృతి ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో జలాశయాలు అయితే జలకలను సంతరించుకోవడం జరిగింది. మరోపక్క వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో మాత్రం రైతన్నలు మాత్రం వర్షాలకు కన్నీటి గాజులే మిగిల్చి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1000 ఎకరాల్లో పత్తి, వరి, సోయా పంటలను అయితే నష్టం అయితే మిగిల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా కలెక్టర్లు కూడా పంట నష్టంపై కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాణహిత పరివాహక ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో అయితే 1000 ఎకరాల్లో నష్టం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్లోని పెనుగంగ పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్ర నష్టం అయితే రైతన్నలకు మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వర్ణగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడం, గడ్డన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో నిర్మల్ జిల్లాలో మాత్రం ఈ నష్టం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో పత్తి, సోయా, వరి పంటలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అందులో సోయా పంటను ఎక్కువగా వేస్తారు. అవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మనం గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ విధంగా నష్టపోయినటువంటి ప్రాంతాలనే మనం అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నాం. పత్తి పంట ఏ విధంగా నీట మునిగిందో చూడొచ్చు. ముఖ్యంగా గోదావరి ఉప్పొంగి పరవళ్లు తొక్కిన నేపథ్యంలో ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిన నేపథ్యంలో 40 గేట్లను ఎత్తి 8,20,000 క్యూసెక్ల నీటిని కింది దిగువకు వదలడంతో కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పనులు చేసుకున్నటువంటి పంట పొలాల్లో ఈ విధంగా నీరు చేయడం జరిగింది. ముఖ్యంగా పత్తి పంట ఇప్పుడు నీళ్ళలో ఉండడం వల్ల ఆ యొక్క చెట్టు ఎండిపోయే పూర్తిగా ఆ చెట్టు చనిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఆ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నీట మునిగినటువంటి పత్తి కూడా మనకు చనిపోయే అవకాశం ఉంటుంది. అవి మళ్ళీ పత్తి కాయడానికి ఆస్కారం ఉండదు. నీరు తీసిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ పత్తి కాయడానికి ఆస్కారం ఉండదు. ముఖ్యంగా 1000 ఎకరాల్లో ఈ విధంగా నష్టం అయితే రైతన్నకు జరిగింది. ముఖ్యంగా సోయా పంట, అదేవిధంగా పత్తి పంట, అదేవిధంగా వరి పంట కూడా ముఖ్యంగా వరి నాట్లు వేసిన తర్వాత కూడా ఇప్పుడు వరికి సంబంధించి ఎరువులకు సంబంధించి ఎరువులు వేసే కాలంలో కూడా ఎరువులు వేసిన తర్వాత ఈ విధంగా నీళ్లు వచ్చి చేరడంతో కూడా వేసినటువంటి ఎరువు వృధా అయ్యడం కావడం జరిగింది. అదేవిధంగా వేసినటువంటి నారు కూడా మళ్ళీ బట్టగట్టే అవకాశం ఉండదని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతన్న వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పత్తి పంటను ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఆ పత్తి పంటకు సంబంధించి మాత్రం తీవ్ర నష్టాన్ని అయితే రైతన్నను మిల్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి దిగువ ప్రాంతాల్లో స్వర్ణ ప్రాజెక్టు సంబంధించి దిగువ ప్రాంతాల్లో, గడ్డన్న ప్రాజెక్టు సంబంధించి దిగువ ప్రాంతాల్లో, అదే కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి దిగువ ప్రాంతాల్లో వ్యవసాయాలు చేసుకుంటున్నటువంటి రైతన్న అందరూ కూడా ఇలాంటి నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. కొంతమేర రైతన్నకు వర్షాలతో ఊరట కలిగించినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో అయితే పంట నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. 1000 ఎకరాల్లో జరిగినటువంటి పంటకు సంబంధించి తమను ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతులు అధికారులను కోరుతా ఉన్నారు. దానిలో భాగంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించండి, పంట ఏ మేరకు నష్టపోయింది, అదేవిధంగా వర్షాలతోటి నష్టపోయినటువంటి బాధితులు ఎవరెవరు ఉన్నారు, పంటనాల్లో ఏ విధంగా నష్టపోవడం జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా నష్టపోవడం జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లతో పాటుగా పంట నష్టం జరిగింది, పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నష్టపోయినటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే దానిపైన మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళాలని చెప్పినంతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి స్పెషల్ అధికారిగా ఉన్నటువంటి హరికిరణ్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి అభిలాష, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కూడా ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత మాతా శిశు ఆసుపత్రిలో ఉన్నటువంటి గర్భిణీలను వేరే ప్రాంతాల్లో సురక్షితంగా తరలించడం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ విస్తారంగా కురిసినటువంటి వర్షాలతో మాత్రం జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో రైతన్నకు మాత్రం అపార నష్టం వాటిల్లింది. అంతేకాకుండా గోదావరి, పెనుగంగ, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో కూడా రైతులు 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిన నేపథ్యంలో తమను ఆదుకోవాలి, మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలి, తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే రైతన్న వేడుకుంటారు. మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తుందో అనేది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.